హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు అయితే మనము 6th క్లాస్కి సంబంధించిన సిలబస్ని అయితే చూద్దాము. సో నేను ఇప్పటివరకు అయితే 7th, 8th, 9th, 10th క్లాస్కి సంబంధించిన సిలబస్లన్నీ కూడా తెలియజేశాను. అంటే పాఠం పేరు, ఇతివృత్తం, ప్రక్రియ, అదేవిధంగా రచనలు కానీ ఇంకా ఎందులోంచి క్వశ్చన్స్ అడిగారు, అంటే ప్రీవియస్ టెట్లో మనకు ఏ క్వశ్చన్స్ అడిగారు, ఇప్పుడు ఏ క్వశ్చన్స్ అంటే ఎలాంటి అడగవచ్చు అనేది కూడా నేను ప్రీవియస్ వీడియోలో అయితే చేయడం జరిగింది. అదేవిధంగా వీడియోకి వెళ్ళే ముందు ఒకసారి లైక్ అయితే చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్లో మరిన్ని వీడియోస్ అయితే కూడా చేయడం జరిగింది. ఇంకా టెట్కి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కానీ లేదా మోడల్ పేపర్స్ కానీ నేను కొన్ని వీడియోల రూపంలో అయితే దాదాపు ఒక 15-20 దాకా నేను వీడియోస్ అయితే చేయడం జరిగింది. అంటే టెట్ ప్రీవియస్ పేపర్స్ అండ్ మోడల్ పేపర్స్ కలిపి. అదేవిధంగా సైకాలజీకి సంబంధించిన పేపర్స్ కూడా నేను వీడియోల రూపంలో అయితే చేయడం జరిగింది. సో అవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఖచ్చితంగా మీరు లింక్ ఓపెన్ చేసి అయితే చదివినట్లయితే ఖచ్చితంగా మనకు చాలా చాలా ఉపయోగపడతాయండి. ఎందుకంటే లాస్ట్ టైం నేను ఫిబ్రవరిలో జరిగిన టెట్కి వీడియోలు అయితే చేయడం జరిగింది. సో చాలా వరకు అందులో నుంచి ప్రశ్నలు అయితే మనకు రావడం జరిగింది. కాబట్టి సో నచ్చితే కనుక ఖచ్చితంగా ఆ వీడియోలు కనుక చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ ఒకసారి లైక్ అయితే ఇంతవరకు చేయని వాళ్ళైతే లైక్ చేయండి. లైక్ చేసిన వారికి అండ్ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్ అండి. సో ఫస్ట్ పాఠం వచ్చేసి మనకు అమ్మఒడి. కవి వచ్చేసి మనకు బాడిగా వెంకట నరసింహారావు గారు. కాలం వచ్చేసి 1913 మరియు 1994. జన్మస్థలం వచ్చేసి కౌతారం, కృష్ణా జిల్లా. అదేవిధంగా ప్రసిద్ధి వచ్చేసి అనార్కలి నరసింహారావు గారు బాలబంధుగా ప్రసిద్ధులు. క్వశ్చన్ చూడండి, అనార్కలి నరసింహారావు అని ఎవరిని పిలుస్తారు, క్రింది వారిలో గుర్తించండి అని ఈ ప్రశ్న అడగడం అయితే జరిగిందండి. అనార్కలి నరసింహారావుగా పేరు పొందింది ఎవరు అని అడగడం జరిగింది. ఎవరు అంటే మనకు బాడిగా వెంకట నరసింహారావు గారు. రచనలు వచ్చేసి బాలరసాలు, పాలబడి పాటలు, ఆవు హరిశ్చంద్ర, బాలతనం, చిన్నారి లోకం, పూలబాలలు, ఋతువాణి వంటి 17 పుస్తకాలను అయితే ఆయన రచించడం జరిగింది. ఈయన అనార్కలి అంటే వింజమూరు లక్ష్మీ నరసింహారావు రాసిన అనార్కలి నాటకంలో అనార్కలి పాత్ర ధరించి అనార్కలి నరసింహారావు గారిగా ప్రఖ్యాతి అయితే పొందారనమాట. తర్వాత చూద్దాం. రెండవ పాఠం వచ్చేసి మనకు తృప్తి అండి. కవి వచ్చేసి సత్యం శంకరమంచి. తర్వాత కాలం వచ్చేసి 1937 మరియు 1987. జన్మస్థలం వచ్చేసి అమరావతి, గుంటూరు జిల్లా. రచనలు అమరావతి కథలు, కార్తీక దీపాలు కథా సంపుటాలు, రేపటిదారి, సీత స్వగతాలు, ఆఖరి ప్రేమలేఖ, ఎడారిలో కలువపూలు. ఇది నవలలండి. హరహర మహాదేవ్ అనే నాటకము. పురస్కారాలు వచ్చేసి 1976లో అమరావతి కథలకు రాష్ట్ర సాహిత్య అకాడమీ అయితే పురస్కారం రావడం జరిగింది. కలం పేరు వచ్చేసి షేక్ జాన్సన్, శాస్త్రి, శారదానాథ్, సాయిరావ్. చాలా 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 ఇంపార్టెంట్. అంటే మనకు ప్రతి కవికి కలం పేర్లు కానీ బిరుదులు కానీ చాలా ఇంపార్టెంట్ అండి. మనకు కలం పేరు ఇచ్చి ఖచ్చితంగా ఆ కలం పేరు సంబంధించిన వ్యక్తిని, కవి గురించి కానీ రచయిత గురించి కానీ మనను ఖచ్చితంగా అడగడం జరుగుతుంది. కాబట్టి కలం పేర్లు మాత్రం మీరు మిస్ అవ్వకండి. సో అదేవిధంగా మనకు ప్రశ్న కూడా ఇది అడగడం జరిగింది. తృప్తి అనే పాఠ్యభాగానికి ఇతివృత్తం తెలియజేయండి అనే ప్రశ్న అయితే మనను ప్రీవియస్ టెట్లో అయితే అడగడం జరిగింది. సో కాబట్టి ప్రతి పాఠానికి మనము ప్రక్రియలు, ఇతివృత్తాలు కూడా మర్చిపోకండి. దీనికి కథానిక ప్రక్రియ, మానవ విలువలు అనేది ఇతివృత్తం అండి. తర్వాత ఇందులో పాత్రలు కూడా ఉన్నాయి. అతని పేరు వచ్చేసి పూర్ణయ్య. అంటే పూర్ణయ్యను బావగాడని కూడా పిలవడం జరుగుతుంది. తర్వాత మూడో పాఠం మా కొద్దీ తెల్లదొరతనము. ప్రక్రియ వచ్చేసి గేయం అండి. ఇతివృత్తం దేశభక్తి. కవి గరిమల్లి సత్యనారాయణ. కాలం 1893 నుంచి 1952. జన్మస్థలం గోనెపాడు, శ్రీకాకుళం జిల్లా. రచనలు స్వరాజ్య గీతములు, హరిజనుల పాటలు, ఖండకావ్యాలు, భక్తి గీతాలు, బాలగీతాలు. గేయాలు దండాలు దండాలు భారతమాత మా కొద్దీ తెల్లదొరతనము. సో ప్రశ్న ఎలా అడిగారు చెప్తా చూడండి. ఎలా అడిగారంటే దండాలు దండాలు భారతమాత అనేది ఈ క్రింది పాఠానికి సంబంధించింది. మా కొద్ది తెల్లదొరతనము, మా కొద్ది నల్లదొరతనము, ఇదే ప్రశ్న అడిగారండి. దండాలు దండాలు భరతమాత అనే గేయం కలిగిన పాఠ్యభాగం ఏమిటి అని ప్రశ్న కూడా అడగడం జరిగింది ప్రీవియస్ టెట్లో. కాబట్టి మా కొద్ది తెల్లదొరతనము, ఇతివృత్తం వచ్చేసి దేశభక్తి. కవి వచ్చేసి గరిమెల్ల సత్యనారాయణ. తర్వాత చూద్దాం. 4వ పాఠం వచ్చేసి సమయస్ఫూర్తి అండి.
ప్రక్రియ కథ, ఇతివృత్తం సమయస్ఫూర్తిని. కవి కందుకూరి వీరేశలింగం, కాలం 1848 నుంచి 1919, జన్మస్థలం రాజమండ్రి, రచనలు రాజశేఖర చరిత్రము, సత్యరాజ పూర్వదేశ యాత్రలు, హాస్య సంజీవిని, సతీహిత బోధిని మరియు ఆంధ్ర కవుల చరిత్ర. బిరుదులు వచ్చేసి గద్య తిక్కన. సో కందుకూరిని సంఘ సంస్కర్త, నవయుగ వైతాళికులు, విద్యావేత్త. ఈయన రాసిన పంచతంత్ర అనువాదకతలు విగ్రహతంత్రలోనిది ఈ పాఠము. ఏది అంటే మనకు సమయస్ఫూర్తి. సో ఈ పాఠంలో మనకు పాత్రల పేర్లు చాలా చాలా ఇంపార్టెంట్, అది కూడా గమనించండి, ఎందుకంటే మనం ప్రశ్న అడగడం జరిగింది. సో రోమశుడు అంటే పిల్లి, ఫలితుడు అంటే ఎలక, చందకుడు అంటే గుడ్లగుబ, ఇంకా వేటగాడు అనేది మనకు ఇందులో క్యారెక్టర్స్ అన్నమాట. 5వ పాఠం మన మహనీయులు అండి. ఇవి ఉపవాచాలకు సంబంధించి. సో ఉపవాచకం వచ్చేసి మనకు, ప్రక్రియ వచ్చేసి వ్యాసం, ఇతివృత్తం వచ్చేసి దేశభక్తి. ఇక్కడ వచ్చేసి మనకు ఎవరి గురించి అంటే పొట్టి శ్రీరాములు గురించి అయితే తెలియజేయడం జరుగుతుంది. పొట్టి శ్రీరాములు గురువయ్య మహాలక్ష్మి దంపతులకు 1901లో మద్రాసులో జన్మించారు. మద్రాసు, బొంబాయిలో విద్యాభ్యాసం చేసి తన మేనమామ కుమార్తె సీతమ్మను వివాహం చేసుకున్నారు. గాంధీజీ బోధనలకు ఆకర్షితులైన స్వాతంత్రం ఉద్యమం వైపు నడిపించాడు. ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం కొరకు 1952 అక్టోబర్ 19న ఆదివారం ఆమర నిరాహార దీక్ష మొదలుపెట్టి డిసెంబర్ 15న 11:30 దీక్షలోని ప్రాణాలను కోల్పోయారు. సో ఇది మనకు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే పొట్టి శ్రీరాముల గురించి ప్రశ్న అడిగే అవకాశాలు అయితే ఉన్నాయండి. తర్వాత వచ్చేసి జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య. 1878 ఆగస్టు 2వ తేదీన కృష్ణా జిల్లా భట్ల పెనుమర్రులో జన్మించారు. దేశభక్తితో 19 ఏళ్ల వయసులోని సైన్యంలో చేరారు. 1906 కలకత్తా జాతీయ కాంగ్రెస్ సమావేశంలో బ్రిటిష్ జెండా ఎగురవేయటం నచ్చని వెంకయ్యకు జెండా రూపొందించాలనే ఆలోచన వచ్చింది. 1921 విజయవాడ అఖిల భారతీయ కాంగ్రెస్ సమావేశంలో గాంధీ గారు జెండాను రూపొందించి ఇవ్వమని అడగగా 3 గంటల వ్యవధిలో రూపొందించి ఇచ్చారు. భారతీయులందరికీ స్ఫూర్తి కలిగించిన జెండా రూపకర్త పింగళి వెంకయ్య. ఆంధ్రుడవటం మనకందరికీ గర్వకారణము. తర్వాత జాతీయ ప్రతిజ్ఞా నిర్మాత పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు. సో ఇది కూడా ప్రశ్న అడగడం జరిగింది. జాతీయ ప్రతిజ్ఞ నిర్మాత ఎవరు అని అడగడం జరిగింది. అదేవిధంగా మనకు శంకరంబాడి అంటే మా తెలుగు తల్లి మల్లెపూదండ అనే మనం పాడుతాం కదా. సో ఆ ప్రార్థనా గీతాన్ని రచించింది ఎవరు కూడా మనల్ని ప్రీవియస్ స్టేట్లో అయితే అడగడం జరిగింది. కాబట్టి కొంచెం గుర్తుపెట్టుకోవాల్సిన ఆవశ్యకత అయితే ఉంది. భారతదేశం నా మాతృభూమి అనే ప్రతిజ్ఞ అచంచలమైన దేశభక్తి, అంతులేని జాతీయతా భావ చైతన్యాన్ని, ఎనలేని సోదర భావాన్ని కలుగజేస్తుంది. ఈ ప్రతిజ్ఞ రాసిన మహనీయుడైన పైడిమర్రి వెంకట సుబ్బారావు మరొక తెలుగు ఆణిముత్యం. 1962లో భారత్ చైనా యుద్ధం తర్వాత మన దేశ విద్యార్థులలో ప్రాథమిక దశ నుండి దేశభక్తి భావం కలిగించాలనే ఉద్దేశంతో ఈ రచన చేశారు. భారతదేశం నా మాతృభూమి అనే ప్రతిజ్ఞ రాసి తెన్నేటి విశ్వనాథం గారితో చర్చించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. పైడిమర్రి వెంకట సుబ్బారావు 1916 నల్గొండ జిల్లా అన్నెపర్తి గ్రామంలో జన్మించారు. 1965 జనవరి 26 నుండి అన్ని భాషలు గుర్తుపెట్టుకుని సంవత్సరాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పటి నుంచి ప్రారంభించారంటే 1965 జనవరి 26 నుండి అన్ని భాషల భారతదేశంలో పాఠ్యపుస్తకాల ప్రతిజ్ఞ గేయాన్ని చేర్చారు. ఈయన భూస్వామ్య పద్ధతిలోని వెట్టి చాకరీ నిరసిస్తూ ఎన్నో కథలు రాశారు. దేవదత్తుడు, తులసీదాసు, త్యాగరాజు మొదలైన పద్యకావ్యాలు కూడా రాశారు. తర్వాత ఉపవాచకంలో సుందర కవి శంకరంబాడి సుందరాచారి. 1914 ఆగస్టు 10వ తేదీన చిత్తూరు జిల్లా తిరుపతిలో జన్మించారు. బెనారస్ విశ్వవిద్యాలయంలో తెలుగు విద్యార్థులకు ఉపన్యాసంగా తెలుగు రాష్ట్ర గేయంగా తెలుగు భాషను, సంస్కృతిని తెలుగు ప్రజలందరిపై నాలుకలపై ధ్వనించే మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్న తల్లికి మంగళారతులు అనే గేయం ఈయన రాసిందే. ఆంధ్రపత్రిక సంపాదకుడిగా పనిచేశారు. సుందర రామాయణం, సుందర భాగవతం, బలిదానం, అపవాదు, పేద కవి, నాస్వామి, తర్వాత నేటి కవిత్వం, కావేటి నగరరాజ్య నీరాజనము, శ్రీనివాస శతకము, బుద్ధగీత వంటి రచన చేశారు. 2004లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరుపతిలో కాంస్య విగ్రహాన్ని నెలకొల్పింది, గుర్తుంచుకోవాలి. తర్వాత 6వ పాఠం వచ్చేసి మనకు సుభాషితాలండి. అంటే మనకు శతకాలు, శతక పద్యాల గురించి వస్తాయి. శతక పద్యాలు ఇతివృత్తం వచ్చేసి నైతిక విలువలు. నార్ల చిరంజీవి 20వ శతాబ్దము తెలుగు పూలు, వేమన 17వ శతాబ్దం వేమన శతకం, కరుణశ్రీ 20వ శతాబ్దం తెలుగు బాల శతకం, తిక్కన 13వ శతాబ్దం మహాభారతం, పక్కి అప్పల నరసింహం 17వ శతాబ్దం కుమారి శతకాలు,
పోతులూరి వీరబ్రహ్మం 17వ శతాబ్దం కాళికాంబ సప్తశతి, మారద వెంకయ్య 16వ శతాబ్దం భాస్కర్ శతకం, కంచర్ల గోపన్న 17వ శతాబ్దం దాశరథి శతకము. సో ఈ కంచర్ల గోపన్నని ఏమని పిలుస్తారంటే రామదాసు అని పిలవడం జరుగుతుంది. ఈ ప్రశ్న కూడా మనకు ప్రీవియస్ స్టేట్లో అయితే అడగడం జరిగిందండి. ఇంకొకటి గమనించాలి, మనకు శతకాలు శతకకర్తల గురించి అయితే బాగా చదువుకోండి. ఖచ్చితంగా శతకాల గురించి ప్రతి వీడియోలో చెప్పేది, శతక పద్యాల గురించి వస్తే ప్రతి వీడియోలో చెప్పేది ఇదేనండి. సో శతకాలు శతకకర్తల గురించి అయితే ఖచ్చితంగా మనల్ని అడుగుతారు, లేదా 4 శతకాలు ఇచ్చి శతకకర్తలు ఇచ్చి మనం మ్యాచింగ్ కూడా చేయమని కూడా అడిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి శతకాలు శతకకర్తలు బాగా చదువుకోవాలన్నమాట. తర్వాత చూద్దాం. తర్వాత 7వ పాఠం మమకారం అండి. ప్రక్రియ కథ, ఇతివృత్తం వచ్చేసి భాషాభిరుచి. కవి చిలుకూరి దేవపుత్ర, కాలం 1952 నుండి 2016 వరకు, జన్మస్థలం అనంతపురం జిల్లా కాల్వపల్లె, రచనలు ఏకాకి నౌకచప్పుడు, చివరి మనుషులు, బందీ, వంకర టింకర, 6 గ్లాసులు, అదేవిధంగా నవలలు వచ్చి అద్దంలో చందమామ మరియు పంచమం. సో మనకు కథా సంపుటాలు ఏంటి, ఏకాకిలు ఏంటి, నవలలు ఏంటి, నాటకాలు ఏంటి కూడా మనం బాగా కనుక్కోవాలన్నమాట. సో అవి మనల్ని ఎక్కువగా అడిగే అవకాశాలు ఉన్నాయి. తర్వాత వచ్చేసి ప్రక్రియ కథ, ఇతివృత్తం వచ్చేసి భాషాభిరుచి అండి. తర్వాత చూద్దాం. తర్వాత వచ్చేసి మనకు 8వ పాఠం మేలుకొలుపు అండి, పద్య భాగము. ప్రక్రియ వచ్చేసి పద్యము, ఇతివృత్తం వచ్చేసి సమానత్వం అండి. కవి కుసుమ ధర్మన్న, కాలం 1900 నుంచి 1946, జన్మస్థలం రాజమహేంద్రవరంలోని లక్ష్మీవారపుపేట. తర్వాత తల్లిదండ్రులు కుసుమ నాగమ్మ మరియు వీరస్వామి. రచనలు నిమ్నజాతి ముక్తి తరంగిణి, నల్లదొరతనము, హరేత్ శతకము, మాకొద్ది నల్లదొరతనము, మద్యపానం నిషేధము, తర్వాత అసుర పురాణము, అంట్రాని వాళ్ళము అనేటి కుసుమ ధర్మన్న గారి యొక్క రచనలు. గుర్తుపెట్టుకోండి, మాకొద్ది నల్లదొరతనము అనేది ఎవరిది అంటే కుసుమ ధర్మన్నది అనమాట. సో మా కొద్ది తెల్ల దొరతనం అనేది గరిమెల్ల సత్యనారాయణ గారి యొక్క రచన. సో కన్ఫ్యూజ్ కావకండి, ఎందుకంటే మనను ప్రశ్న అడగచ్చు అనమాట. సో ఆ విధంగా. తర్వాత చూద్దాం. తర్వాత మనకు 9వ పాఠము ధర్మ నిర్ణయం అండి. ప్రక్రియ వచ్చేసి చారిత్రక కథ, ఇతివృత్తం వచ్చేసి స్థల పురాణము. మూలం విశ్వనాథ సత్యనారాయణ గారి యొక్క ఆంధ్ర ప్రశస్తి, శ్రీ కనకదుర్గ ఆలయ స్థల మహత్యము ఈ పాఠానికి ఆధారము. పాత్రల పేర్లు మాధవవర్మ మరియు దుర్గాదేవి. ప్రక్రియ చారిత్రక కథ, ఇతివృత్తం స్థల పురాణము. పాఠ్య ఉద్దేశం వచ్చేసి చూద్దాము. ధర్మం కోసం కన్న కొడుకునే మరణశిక్ష విధించిన మేటిరాజు మాధవవర్మ, ఆయన ధర్మనిరతిని తెలియజేయడం ఈ పాఠం మనకు ఉద్దేశం అనమాట. ఇక్కడ ఇది. తర్వాత మనకు 10వ పాఠం త్రిజల స్వప్నం అండి. ప్రక్రియ పద్యము, ఇతివృత్తం వచ్చేసి సహానుభూతి. కవి ఆత్కూరి మొల్ల, కాలం 16వ శతాబ్దం, జన్మస్థలం కడప జిల్లా గోపవరము, రచన మొల్ల రామాయణము. పద్యం వచ్చేసి ప్రక్రియ వచ్చేసి పద్యము, ఇతివృత్తం వచ్చేసి సహానుభూతి. సో ఈమె రామభక్త కవిత్రి అండి. సో ఇది కూడా మనల్ని రామాయణం రచించిన క్రింది స్త్రీలలో ఎవరు అనేది ప్రశ్న అయితే అడగడం జరిగింది. ఎవరు అంటే మనకు ఆత్కూరి మొల్ల అనమాట. తర్వాత 11వ పాఠం వచ్చేసి డూడు బసవన్న అండి. ఇతివృత్తం వచ్చేసి సంస్కృతి. ఇది కూడా అడగడం జరిగింది. డూడు బసవన్న అనే పాఠ్యభాగానికి ఇతివృత్తం తెలియజేయండి అని కూడా అడగడం జరిగింది. తర్వాత కవి వచ్చేసి రావూరి భరద్వాజ గారు, కాలం 1927 నుంచి 2013, జన్మస్థలం గుంటూరు జిల్లా తాడికొండ, రచనలు విమల అనేది తొలి కథ. కథా సంపుటాలు వచ్చేసి అపరిచితులు, కథాసాగరము 37 కథా సంపుటాలు రచించాడు. పిల్లల కథలు వచ్చేసి ఉడతమ్మ ఉపదేశం, కీలుగుర్రం అంటే 43 పిల్లల కథలు రాశాడు. నవలలు కరింబ్రింగిని వెలగపండు, జలప్రలయం, పాకుడు రాళ్ళు అనే 17 నవలలు. సో పాకుడు రాళ్ళు అనే రచన ఏ కవిదో తెలియజేయండి అని మనల్ని ప్రీవియస్ స్టేట్లో అడగడం జరిగిందండి. కాబట్టి రచనలు కూడా మనకు చాలా ఇంపార్టెంట్. పాకుడు రాళ్ళు అనే నవల రచించింది ఎవరంటే రావూరి భరద్వాజ గారు. ప్రక్రియ జీవిత చిత్రము, ఇతివృత్తం సంస్కృతి. పాత్రలు వచ్చేసి బసవయ్య మరియు లింగయ్య. అదేవిధంగా మనకు పాకుడు రాళ్ళు నవలకు 2012 జ్ఞానపీఠ అవార్డు కూడా రావడం, పురస్కారం కూడా రావడం జరిగిందండి రావూరి భరద్వాజ గారి యొక్క రచన. తర్వాత చూద్దాం. తర్వాత 12వ పాఠం అండి, ఎంత మంచి వారమ్మ. ప్రక్రియ వచ్చేసి వ్యాసం, ఇతివృత్తం వచ్చేసి జీవన వైవిధ్యము. కవి వెన్నెలకంటి రాఘవయ్య గారు, కాలం 1897 మరియు 1981, జన్మస్థలం నెల్లూరు, రచనలు అడవిపూలు, నాగులు, చెంచులు, సంచార జాతులు వంటి 10 పుస్తకాలు, యానాదులు,
భారతదేశంలో ఆదివాసులు వంటి 22 పుస్తకాలు రాశారు. సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొని 21 నెలలు జైలు శిక్ష అనుభవించారు. బిరుదు నెల్లూరు గాంధీగా ప్రసిద్ధి. పురస్కారాలు 1973లో భారత ప్రభుత్వంచే పద్మభూషణ్ రచించారు. సో ఇవన్నీ కూడా గిరిజన జాతికి సంబంధించిన రచనలు ఈయన ఎక్కువగా చేయడం ద్వారా ఇలా కూడా అడిగే అవకాశాలు ఉన్నాయి. గిరిజన జాతికి సంబంధించిన ఎక్కువ పుస్తకాలు రచించిన కవి ఎవరు అని కూడా మనల్ని ఇలా కూడా అడిగే అవకాశాలు ఉన్నాయండి. కాబట్టి గుర్తించగలరు. తర్వాత సో ఇక్కడికి మనకు మొత్తం 6th క్లాస్కి సంబంధించిన సిలబస్ అయితే చేయడం జరిగిందండి. అదేవిధంగా 6th, 7th, 8th, 9th, 10th అన్నీ కూడా మనం చేయడం జరిగింది. సో వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మీకు తెలుగు సబ్జెక్టు సంబంధించిన గ్రామర్ పార్ట్ కానీ ఇంకేదైనా అంశాల మీద డౌట్ ఉన్నా కూడా లేదా వీడియోల రూపంలో చేయదలుచుకున్నా కూడా మీరు కామెంట్ రూపంలో కామెంట్ చేస్తే కనుక నేను ఖచ్చితంగా చేయడానికైతే నా శాయశక్తులను ప్రయత్నిస్తానండి. థ్యాంక్ యూ వీడియోస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ వీడియోస్ అండ్ కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ.